హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోతున్నది షెర్లాక్ హోమ్స్ చేసిన ఒక వింత కేసు గురించి. ఒక యువతి వెనకాల రోజు సైకిల్ మీద కనిపించే ఒక నిశ్శబ్ద వ్యక్తి. అతను ఎవరు? ఎందుకు ఆమె వెనక మాత్రమే వస్తాడు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడు? ఇది ద అడ్వెంచర్ ఆఫ్ ద సాలిటరీ సైక్లిస్ట్. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఉదయం బేకర్ స్ట్రీట్ తలుపు మెల్లిగా తెరుచుకుంది. లోపలికి వచ్చింది ఒక యువతి. ముఖంలో టెన్షన్, కళ్ళలో భయం. ఆమె పేరు వైలెట్ స్మిత్. హోమ్స్ అడిగాడు, మిస్ వైలెట్, మీ సమస్య ఏమిటి? వైలెట్ మెల్లగా చెప్పింది, సార్, నన్ను ఎవరో ప్రతిరోజు సైకిల్ మీద వెనక నుండి వెంబడిస్తున్నారు. అతను నాతో మాట్లాడడు, నా దగ్గరకు కూడా రాడు. కానీ నేను రోడ్లోకి వచ్చాక అతను కూడా వస్తాడు. వైలెట్ తన కథ చెప్తోంది. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు. ఆమెను పెంచింది మామయ్య రాల్ఫ్ స్మిత్. ఇటీవల మామయ్య అమెరికాలో చనిపోయాడు. ఆస్తి గురించి మాట్లాడడానికి అతనిద్దరు స్నేహితులు కారతర్స్ మరియు వుడ్లీ వైలెట్ను కలిశారు. కారతర్స్ శాంతంగా, గౌరవంగా, వుడ్లీ దురుసుగా, కోపంగా. ఒకరోజు వుడ్లీ నేరుగా నన్ను పెళ్లి చేసుకో అని ఒత్తిడి పెట్టాడు. వైలెట్ నిరాకరించగా అతను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు హోమ్స్, వాట్సన్ ఇద్దరూ చర్టన్ గ్రామానికి వెళ్లారు. వైలెట్ వెళ్లే రోడ్లో అంతా నిశ్శబ్దం. కొంచెం దూరంలో ఒక మనిషి సైకిల్పై కనిపించాడు. దూరం నుంచే వైలెట్ను గమనిస్తున్నాడు. హోమ్స్ జాగ్రత్తగా చూశాడు. అతను దాడి చేసే చూపు కాదు, కానీ ఏదో దాచిపెడుతున్నట్టు ఉంది. వాట్సన్, హోమ్స్ మెల్లగా అన్నాడు, ఈ మనిషి ఉద్దేశం అసలు సాధారణం కాదు. హోమ్స్ మరింత విచారించాడు. వైలెట్ మామయ్య రాల్ఫ్ స్మిత్ అమెరికాలో ఒక పెద్ద ఆస్తి వదిలిపోయాడు. ఆ ఆస్తి వైలెట్కి మాత్రమే. కానీ వైలెట్ పెళ్ళైతే ఆస్తి మొత్తం భర్తకే వెళ్తుంది, అంతే. వుడ్లీకి కారణం దొరికింది. అతను వైలెట్ని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని మనసులో పెట్టుకున్నాడు. కానీ కారతర్స్ కూడా వైలెట్పై ప్రేమ పెంచుకున్నాడు. అయినా అతను నిజం చెప్పలేదు. ఒక సాయంత్రం సూర్యాస్తమయం అవుతోంది. వైలెట్ పని ముగించుకుని సైకిల్ మీద ఇంటికొస్తోంది. అప్పుడు గుర్రపు బండి గర్జిస్తూ వచ్చి ఆగింది. అది వుడ్లీ. అతను వైలెట్ చేతిని పట్టుకొని బలవంతంగా బండిలోకి లాగాడు. వైలెట్ కేకలు రోడ్డులో మారుమోగాయి. అప్పుడే సైకిల్ చక్రాల వేగమైన శబ్దం. అదే ఆ ఒంటరి సైకిలిస్ట్. అతను బండిని అడ్డగట్టి వుడ్లీని నేలపై పడేశాడు. హోమ్స్, వాట్సన్ అక్కడికి చేరుకున్నారు. హోమ్స్ అడిగాడు, నువ్వెవరు? సైకిలిస్ట్ టోపీ తీసి చెప్పాడు, నేను కారతర్స్. అతను అన్నాడు, వైలెట్కు ప్రమాదం ఉందని తెలుసు, అందుకే నేను రోజూ ఆమె వెనక వచ్చాను. వుడ్లీ ఆమెను అపహరించవచ్చని భయపడ్డాను. వుడ్లీ ఒక్కడే కాదు, అతనితో కలిసి ఉన్నాడు విలియమ్సన్ అనే పూజారి. చర్చు నుంచి తొలగించబడినవాడు. చట్టవిరుద్ధంగా పెళ్లి చేయటంలో పాల్గొంటాడు. వైలెట్ను ఒక పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేయటానికి సిద్ధమయ్యారు. కానీ హోమ్స్, వాట్సన్, కారతర్స్ అక్కడికి చేరి వైలెట్ను రక్షించారు. హోమ్స్ అన్నాడు, ఈ కేసులో ప్రతి మనిషి తనదైన నీడను దాచుకున్నాడు. వుడ్లీ దురాశ, విలియమ్సన్ లాభం కోసం, కారతర్స్ ప్రేమ పేరుతో తప్పు చేశాడు. కానీ వైలెట్ మాత్రం నిజమైన బాధితురాలు. ఫ్రెండ్స్, ఇది సాలిటరీ సైక్లిస్ట్ కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో ఇంకో అద్భుత కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.